So yesterday the topics that we have completed are MRP1 and MRP2, the structures of MRP1 and MRP2. And today we come to another structure which is called as ERP. ERP means Enterprise Resource Planning. The another one which is accumulated, which is already with MRP is VRP, ERP. ERP means Enterprise Resource Planning. And this Enterprise Resource Planning goes with the recent developments. Recent developments in MRP2 comes with ERP. So in ERP, we are having Human Resource Management, to Customer Relationship Management, to Manufacturer Resource Planning, to Supply Chain Management, to Financial Resource Management, and again back to Human Resource Management. All these together comes under to ERP. ERP అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అమ్మ. ఇందులో మనకి హ్యూమన్ రిసోర్స్ కానీ, కస్టమర్ రిలేషన్షిప్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ రిసోర్స్ కానీ, సప్లై చైన్ కానీ, ఫైనాన్షియల్ రిసోర్స్ కానీ మొత్తం కలిపి ఇందులోనే ఒక సర్కిల్ ఫార్మేషన్ లో ఉంటాయి. అన్ని ఈఆర్పి కిందకే వస్తాయి. దిస్ ఇస్ నథింగ్ బట్ ద ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అని అంటాం. సో నెక్స్ట్ జేఐటి. జేఐటి అంటే జస్ట్ ఇన్ టైమ్ మ్యానుఫ్యాక్చరింగ్. జేఐటి అంటే జస్ట్ ఇన్ టైమ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఫిలాసఫీ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ based on planned elimination of waste and continuous improvement of productivity. Planned elimination of waste and continuous improvement of productivity. Productivity ni improve chestuntu waste ni planned ga bayiti panpinచడాన్ని just in time manufacturing antaru. Just in time manufacturing ante philosophy of manufacturing based on planned elimination of waste and continuous implementation of improvement of productivity. So basic aims in JIT. JIT just in time no basic aims enti zero inventory undali, zero lead time undali, zero failures undali. Basic aims in JIT are zero inventory. ఇన్వెంటరీ జీరో ఉండాలి, లీడ్ టైమ్ జీరో ఉండాలి, ఫెయిల్యూర్ కూడా జీరో ఉండాలి. అది బేసిక్ ఎయిమ్ ఆఫ్ జేఐటి. నెక్స్ట్ ఒకసారి ట్రెడిషనల్ ప్రొడక్షన్ సిస్టమ్ చూద్దాము. దీనికి జేఐటి అంటే జస్ట్ ఇన్ టైమ్ సిస్టమ్ కి రెండింటికి కంపేర్ చేస్తే మనకి అసలు అక్కడ ఉన్న చేంజెస్ ఏంటి, దేనివల్ల మనం జీరో లీడ్ టైము, జీరో ఫెయిల్యూర్స్ ని మనం చూడగలుగుతాం అనేది చెప్పుకోవచ్చు. సో ట్రెడిషనల్ ప్రొడక్ట్ సిస్టమ్ లో ఫస్ట్ మార్కెట్ ఫోర్కాస్ట్.
ఇదేంటిది push in this direction to toward customers కోసం push in this direction. ఫస్ట్ మార్కెట్ ఫోర్కాస్ట్ నుంచి ఇటు మెటీరియల్ కంట్రోల్ ఇటు ప్రొడక్షన్ కంట్రోల్ రెండు నడుస్తాయి. మార్కెట్ ఫోర్కాస్ట్ నుంచి ప్రొడక్షన్ కంట్రోల్ మెటీరియల్ కంట్రోల్ రెండు నడుస్తాయి. మెటీరియల్ కంట్రోల్ నుంచి ఆర్డర్స్ నుంచి సప్లయర్స్ నుంచి ఆ మెటీరియల్ వేర్ హౌసింగ్కి వెళ్తాయి. వేర్ హౌసింగ్ నుంచి ఫ్యాక్టరీ ప్రాసెస్కి వెళ్తాయి. ప్రొడక్షన్ కంట్రోల్ నుంచి ప్రొడక్షన్ షెడ్యూల్ వేసి అవి కూడా ఫ్యాక్టరీ ప్రాసెస్కి వెళ్తాయి. ఈ ఫ్యాక్టరీ ప్రాసెస్కి ఎక్సెస్ WIP, తర్వాత ఎక్సెస్ ఫినిష్డ్ గూడ్స్, ఎక్సెస్ వేర్ హౌస్ ఎక్సెస్ గూడ్స్ ఏమన్నా ఉన్నా అవి మళ్ళీ వేర్ హౌసింగ్కి వెళ్తాయి. ఎక్సెస్ ఫినిష్డ్ గూడ్స్ ఏమన్నా ఉన్నా మళ్ళీ వేర్ హౌస్కి వెళ్తాయి. ఫ్యాక్టరీలో ప్రాసెస్ జరిగిన తర్వాత ఫినిష్డ్ ప్రోడక్ట్ ఏంటి డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి వెళ్తుంది. ఆ తర్వాత కస్టమర్కి వెళ్తుంది. ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కంటే ముందు వేర్ హౌస్ ఫర్ ఎక్సెస్ ప్రోడక్ట్స్ ఏమైనా ఉన్నాయా మళ్ళీ అని ఇక్కడ చూస్తారు. తర్వాత ఈ ఫ్యాక్టరీ ఎక్సెస్ లో కంట్రోలింగ్ ప్రాసెస్, అవుట్పుట్, WIE ఎక్స్పీడిటింగ్ ఫ్యాక్టరీ ప్రాసెస్, మెటీరియల్స్ ఎక్సెట్రా, పుషింగ్ వర్క్ త్రూ ఫ్యాక్టరీ మొత్తం కలిపి ఫ్యాక్టరీ ప్రాసెస్ లోకి వెళ్తాయి. ఇది ట్రెడిషనల్ ప్రొడక్షన్ సిస్టమ్. ప్రొడక్షన్ సిస్టమ్ లో మార్కెట్ నుంచి ప్రొడక్షన్ కంట్రోల్ మెటీరియల్ కంట్రోల్ రెండు కలిపి ఫ్యాక్టరీ ప్రాసెసింగ్ వస్తాయి. ఫ్యాక్టరీ ప్రాసెసింగ్ నుంచి డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ నుంచి కస్టమర్స్ లోకి వెళ్తారు. సో వేర్ హౌస్ ఫర్ ఎక్సెస్ ప్రోడక్ట్ కూడా డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లోనే ఎక్సెస్ ప్రొడక్ట్స్ ఏమైనా ఉన్నా సరే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో మనం సెగ్రిగేట్ చేసుకున్నాం. ఇది ట్రెడిషనల్ ప్రొడక్షన్ సిస్టమ్ ఆర్ మాస్ ప్రొడక్షన్ పుష్ సిస్టమ్ అని కూడా దీన్నే అంటారు. ఏంటి ఒకదానికి తర్వాత ఒకటి ఇంకోటి పుష్ చేస్తా వస్తున్నాం కాబట్టి దీన్ని పుష్ సిస్టమ్ అని కూడా అంటాం. రైట్. ఇక్కడ జస్ట్ ఇన్ టైమ్ సిస్టమ్ లో డిమాండ్ ఫర్ కస్టమర్స్ ప్లస్ ప్రొడక్షన్స్ రెండు ఉన్నాయి. జస్ట్ ఇన్ టైమ్ డిమాండ్ పుల్ సిస్టమ్ అని అంటాం దీన్ని. ఇక్కడ సప్లయర్స్ నుంచి డైరెక్ట్ గా ఫ్యాక్టరీ ప్రాసెస్ కన్వర్న్ పుల్ పైకి వెళ్తుంది. మెటీరియల్స్ నుంచి కన్వర్న్ పుల్, డిమాండ్ పుల్, ఫినిష్డ్ ప్రోడక్ట్, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, తర్వాత కస్టమర్. Now the customer order is the trigger. The result is felt all the way to the material suppliers. The common orders ని బేస్ చేసుకుని సప్లయర్స్ దగ్గర నుంచి మొత్తం కలిపి ఫ్యాక్టరీలో ప్రాసెస్ చేసి ఫినిష్డ్ ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూట్ చేసి కస్టమర్స్ పంపించేయడమే జస్ట్ ఇన్ టైమ్ సిస్టమ్. విత్ ఇన్ టైమ్ లోకి నడవాల్సింది ఇదంతా. అంటే ఆల్రెడీ మొత్తం ఓవరాల్ ప్రొడక్షన్ లో సప్లయర్స్ దగ్గర నుంచి ఫ్యాక్టరీ ప్రాసెస్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ తో కస్టమర్స్ తో రిలేట్ అయి ఉన్నది మాత్రమే పుష్ పుల్ సిస్టమ్ యూజ్ చేసుకొని రిలేట్ అయి ఉన్నదాన్ని మాత్రమే జస్ట్ ఇన్ టైమ్ సిస్టమ్ అని అంటాం. ఇంకొకసారి ట్రెడిషనల్ ప్రొడక్షన్ సిస్టమ్ చూడండి ఒకసారి. ఈ ఫ్యాక్టరీ ప్రాసెస్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ నుంచి కస్టమర్ వరకు ఇక్కడ వరకు నడిచేది జస్ట్ ఇన్ టైం. ఒకసారి ట్రెడిషనల్ ప్రొడక్షన్ సిస్టమ్ ఒకసారి చూడండి.
This is nothing but a traditional production system. దీంట్లో ఫ్లో చార్ట్ ఒకసారి చూసుకుంటే మార్కెటింగ్ ఫోర్కాస్ట్ నుంచి మెటీరియల్ కంట్రోల్, మెటీరియల్ కంట్రోల్, ఆర్డర్స్ టు సప్లయర్స్, సప్లయర్స్ నుంచి వేర్ హౌసింగ్, వేర్ హౌసింగ్ లో ఎక్సెస్ వేర్ హౌసింగ్ కానీ ఎక్సెస్ ఫినిష్డ్ ప్రోడక్ట్స్ కనుక ఉంటే ఫినిష్డ్ ప్రోడక్ట్స్ నుంచి మళ్ళీ వేర్ హౌసింగ్ లోకి వెళ్తాయి. అటు నుంచి డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి వస్తాయి, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ నుంచి కస్టమర్స్కి వస్తాయి. అదే మనం జస్ట్ ఇన్ టైమ్ సిస్టమ్ లోకి వెళ్ళాం అనుకోండి, కన్బన్ పుల్ సిస్టమ్ ఇక్కడ ఉంటుంది. కన్బన్ పుల్ సిస్టమ్ అంటే ఏంటి, కన్బన్ ఆర్డర్స్, కన్బన్ పుల్ సిస్టమ్ అంటే ఏంటో చూద్దాం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. నెక్స్ట్ ఫాలోయింగ్ స్లైడ్స్ లో చూపిస్తాను. సో ఇక్కడ కన్బన్ సిస్టమ్, పుల్ సిస్టమ్ ద్వారా సప్లయర్స్ నుంచి ఫ్యాక్టరీ ప్రాసెస్ నుంచి ఫినిష్డ్ ప్రోడక్ట్ నుంచి డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ నుంచి కస్టమర్స్ కి వెళ్తుంది. దిస్ ఇస్ నథింగ్ బట్ జస్ట్ ఇన్ టైమ్ సిస్టమ్. ఇది కూడా మీరు చాలా క్లియర్ గా నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకొని డయాగ్రామ్ మళ్ళీ రేపు జస్ట్ ఇన్ టైమ్ అంటే డయాగ్రామ్ వేయాల్సి వస్తారు. ఇక్కడ టైప్స్ ఆఫ్ వేస్ట్ ఏంటో చెప్తాను. నెక్స్ట్ ఎక్స్చేంజ్ ఇన్వెంటరీ ఎలా వస్తుందో చెప్తాను. బిల్డింగ్ బ్లాక్స్, ఫుల్ టైప్ సిస్టమ్ అంటే ఏంటి, కన్వెన్ సిస్టమ్ అంటే ఏంటి, ఫుల్ టైప్ సిస్టమ్ అంటే ఏంటి, సో మొత్తం చూద్దాం. ఈ డయాగ్రామ్ మీరు నోట్ చేసుకుంటే చూద్దాం. సో టైప్స్ ఆఫ్ వేస్ట్ అంటే మనకి మెయిన్ జస్ట్ ఇన్ టైమ్ సిస్టమ్ కి వేస్ట్ అనేవి ఉండకుండా బయటికి తీసుకెళ్తామే కదా. సో టైప్స్ ఆఫ్ వేస్ట్, ఎన్ని టైప్స్ ఆఫ్ వేస్ట్ ఉంటాయి, మొత్తం 8 రకాల వేస్ట్ ఉన్నాయి. ఒకటేంటి ఓవర్ ప్రొడక్షన్, నెక్స్ట్ ఇన్ అప్రాపరియేట్ ప్రాసెసింగ్, నెక్స్ట్ వెయిటింగ్, విఐపి అంటే వేస్ట్ఫుల్ టైమ్ ఇంకర్డ్ when product is not being moved or processed, waiting, transportation, motion, inventory, defects, underutilization of employees, underutilization of employees. These are the types of waste which we are having. So first type enti overproduction, అంటే manufacturing an item before it is needed, అవసరమైన కంటే ముందుగా ప్రొడ్యూస్ చేయడానికి ఓవర్ ప్రొడక్షన్ అని అంటారు. Inappropriate processing, using expensive high precision equipment when supplier machines would suffice. హై ప్రొఫెషనల్ అంటే సప్లయర్ మెషిన్స్ మనకి అంత ఎక్కువ ప్రొడ్యూస్ చేయలేకపోయినా ఎక్స్పెన్సివ్ హై ప్రెసిషన్ ఎక్విప్మెంట్ ని మనం ప్రొడ్యూస్ చేయటం. తర్వాత వెయిటింగ్ అంటే WIP అంటే వేస్ట్ఫుల్ టైం incurred when a product is not being moved or processed. Wasteful time incurred when a product is not being moved or processed కాని ప్రోడక్ట్ ని వెయిటింగ్ అని అంటారు. ట్రాన్స్పోర్టేషన్, ఎక్సెసివ్ మూవ్మెంట్ అండ్ మెటీరియల్ హ్యాండ్లింగ్ ఆఫ్ ఎ ప్రోడక్ట్ బిట్వీన్ ప్రాసెస్, ఎక్సెసివ్ మూవ్మెంట్ అండ్ మెటీరియల్ హ్యాండ్లింగ్ ఆఫ్ ఎ ప్రోడక్ట్ బిట్వీన్ ప్రాసెసెస్ అంటే మన ట్రాన్స్పోర్టేషన్ లో మళ్ళీ అటు ఇటు మూవ్మెంట్ ఎక్కువైపోతే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. మోషన్, అన్నెసరీ ఎఫర్ట్ రిలేటెడ్ టు ద ఎర్గానిక్స్ ఆర్ రీచింగ్, లిఫ్టింగ్ అండ్ వాకింగ్ అంటే ఏంటి, అనవసరంగా అటు ఇటు తిరుగుతా, వాక్ చేసుకుంటా, లేనిపోయిన ముచ్చట్లో పెట్టుకుంటా ఉండి అన్నెసరీ టైం వేస్ట్ చేయడం. ఇన్వెంటరీ, ఎక్సెస్ ఇన్వెంటరీ హైడ్స్ ప్రాబ్లమ్స్ ఆన్ షాప్ ఫ్లోర్, కన్జ్యూమ్ స్పేస్, ఇంక్రీజెస్ లీడ్ టైమ్స్ అండ్ ఇన్హిబిట్స్ కమ్యూనికేషన్. ఇన్వెంటరీ ఎక్సెస్ అయింది అనుకోండి, షాప్ ఫ్లోర్ దగ్గరలోనూ, కన్జ్యూమర్ స్పేస్ దగ్గరలోనూ, లేకపోతే లీడ్ టైం ఇంక్రీజ్ అయిన దగ్గరలోనూ ఎక్కడో చోట మనకి ల్యాక్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ డిఫెక్ట్స్,
quality defects results in network on scrap, and wasteful cost to the system in the form of lost capacity, rescheduling effort, increasing inspection, and loss of customers goodwill. డిఫెక్ట్స్ ఏమన్నా ఉంటే క్వాలిటీలో తేడా ఉంటే రీషెడ్యూల్ మొత్తం చేయాల్సి వస్తుంది, కస్టమర్ దగ్గర గుడ్ విల్ పోతా ఉంటుంది, ఇవన్నీ మొదలవుతాయి. అండర్ యూటిలైజేషన్ ఆఫ్ ఎంప్లాయీస్, ఫెయిల్యూర్ ఆఫ్ ది ఫర్మ్ టు లెర్న్ ఫ్రమ్ ది క్యాపిటలైజ్ ఆన్ ది ఎంప్లాయీస్ నాలెడ్జ్ అండ్ క్రియేటివిటీ ఇంపీడ్స్ లాంగ్ టర్మ్ ఎఫర్ట్స్ టు ద ఎలిమినేట్ ద వేస్ట్. ఎంప్లాయీ కనుక ఎన్ఎఫర్ట్ గా ఉంటే లాంగ్ టర్మ్ అంటే తర్వాత మనకి వేస్ట్ ప్రోడక్ట్స్ వస్తూ ఉంటాయి, ఎంత ఎఫెక్ట్ పెట్టినా మనకి కావు. ఇవి 8 types ఆఫ్ వేస్ట్ వాట్ వీ హ్యావ్ ఇన్ ద సిస్టమ్. జేఐటి సిస్టమ్ లో మనం ఈ 8 types ఆఫ్ వేస్ట్ ని కన్సిడర్ చేసుకుంటూ చేయాలి. సో ఇన్వెంటరీ ఎక్సెస్ ఎక్కడ ఉంటుంది, వితౌట్ జేఐటి ఎట్లా ఉంటుంది, విత్ జేఐటి. వితౌట్ జేఐటి అంటే మనం ఇక్కడ నుంచి తీసుకొస్తాం రా మెటీరియల్, ప్రొడ్యూస్ చేస్తాం, అది తీసుకెళ్ళి పంపిస్తూ ఉంటాం. ఇన్వెంటరీలో నీకు హిడెన్ ప్రాబ్లమ్స్ నాట్ బీయింగ్ సాల్వ్, కొన్ని ప్రాబ్లమ్స్ అక్కడ కింద కర్వ్లా కనిపిస్తున్నాయి చూసారా, అవి సాల్వ్ అవ్వని హిడెన్ ప్రాబ్లమ్స్ అక్కడే సమస్య పోతా ఉంటాయి. అదే జేఐటి యూజ్ చేస్తే ఒరిజినల్ గా ఇన్వెంటరీ ఇన్వెంటరీ లెవెల్ ఒరిజినల్ గా అక్కడ నుంచి తీసుకొస్తా ఉంటాం, తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తాం. ఇక్కడ మధ్యలో ఇంకా ఏముంటాయి, ప్రాబ్లమ్స్ ఐడెంటిఫైడ్ బై లోవరింగ్ ఇన్వెంటరీని తగ్గించుకుంటా ఉంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసుకుంటూ మనం ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాం, నెక్స్ట్ ప్రొడ్యూసింగ్ స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, స్టిల్ టు బి ఐడెంటిఫైడ్ ప్రాబ్లమ్స్, ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటే ఇంకా ఐడెంటిఫై చేసి పంపించాలి. సో వితౌట్ జిఐటికి విత్ జిఐటికి జరుగుతున్న ఏం జరిగింది అనేది ఇది. నెక్స్ట్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ జిఐటి. జిఐటి ఉంటే ఏమేం చేస్తాం, ప్రోడక్ట్ డిజైన్, ప్రోడక్ట్ ప్రాసెస్ డిజైన్, పర్సనల్, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లానింగ్ అండ్ కంట్రోల్. ఏమేం చేస్తాం, ప్రోడక్ట్ డిజైన్, ప్రాసెస్ డిజైన్, పర్సనల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లానింగ్ అండ్ కంట్రోల్, ఇవన్నీ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ జేఐటి. జేఐటి బిల్డ్ అవడానికి కారణాలు ఇవి. ప్రోడక్ట్ డిజైన్ లో ఏంటి, స్టాండర్డ్ పార్ట్స్ డిజైన్ ఇంప్లిమెంటేషన్, పార్ట్ తీసుకునేది స్టాండర్డ్ గా ఉండాలి, దానికి సంబంధించిన డిజైన్ సింప్లిఫికేషన్ ఉండాలి. నెక్స్ట్ ప్రాసెస్ డిజైన్ లో సెటప్ టైం రిడక్షన్ ఉండాలి, లిమిటెడ్ వేస్ట్ ఉండాలి, రెడ్యూస్డ్ ఇన్వెంటరీ స్టోరేజ్. సెటప్ టైం తక్కువ ఉండాలి, వేస్ట్ ఏమైనా ఉంటే వేస్ట్ లిమిటెడ్ లో ఉండాలి, నెక్స్ట్ ఇన్వెంటరీ స్టోరేజ్ తక్కువ ఉండాలి. ఇది ప్రాసెస్ డిజైన్. పర్సనల్ గా తీసుకున్నప్పుడు వర్కర్ మోటివేషన్, ట్రైన్ వర్కర్స్, మన వర్కర్ని మోటివేట్ చేస్తూ ఉండాలి, ట్రైన్ వర్కర్స్ కావాలి. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ప్లానింగ్ అండ్ కంట్రోల్లో ఫుల్ సిస్టమ్, క్లోజ్ వెండర్ రిలేషన్షిప్. మ్యానుఫ్యాక్చరింగ్ ప్లానింగ్ అండ్ కంట్రోల్లో ఫుల్ సిస్టమ్స్ చూసుకుంటాం. క్లోజ్ వెండర్, ఫుల్ సిస్టమ్ అంటే ఓదాని వెంట ఓ తర్వాత ఇంకోటి ఫుల్ చేయడానికి ఫుల్ సిస్టమ్స్ అంటారు. నెక్స్ట్ క్లోజ్ వెండర్ రిలేషన్షిప్, వెండర్ కి మనకి రిలేషన్షిప్ చాలా క్లోజ్ గా ఉండాలి. ఇవన్నీ ఏంటి, బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ జేఐటి.
So next, full type system. Full type system ante JIT is based on full type production system. Toyota uses Kanban full type system. Kanban means signal card. Kanban ante enti signal card. A Kanban is a visual signal card that lets workers know that a supply of material needs to be replenished. Kanban ante ఏంటంటే అదొక సిగ్నల్ కార్డ్ విచ్ టెల్స్ ద వర్కర్ దట్ మెటీరియల్ నీడ్స్ టు బి రీప్లెనిష్డ్. అంటే మెటీరియల్ ఇంకా కావాలి, దాంట్లో వెయ్యాలి అని చెప్పే ఒక సిగ్నల్ కార్డ్ కన్బన్ అంట. దేర్ ఆర్ టూ టైప్స్, ప్రొడక్షన్ కన్బన్, ట్రాన్స్పోర్టేషన్ కన్బన్. ప్రొడక్షన్ కన్బన్ అంటే ఏంటి? ఇట్ ఆథరైజెస్ అప్స్ట్రీమ్ స్టేషన్ టు ప్రొడ్యూస్ పార్ట్స్. ప్రొడక్షన్ కన్బన్ అంటే ఏంటి? అప్స్ట్రీమ్ స్టేషన్స్ టు ప్రొడ్యూస్ పార్ట్స్ ప్రొడ్యూస్ చేయడానికి మనకి ఆథరైజ్ చేస్తా ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ ఆథరైజెస్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఎ కంటైనర్ ఆఫ్ పార్ట్స్ టు స్టేషన్. ప్రతి పార్ట్ లోనూ మనం ఎక్కడెక్కడ ఆపుతున్నాం అనేది చూపించేది ట్రాన్స్పోర్టేషన్ కన్బన్. ఫుల్ టైప్ సిస్టమ్ లో మనకు కన్బన్ కార్డ్ యూజ్ చేస్తాము. కన్బన్ కార్డ్ అంటే ఏంటి? దానికి టూ టైప్స్ ఉంటాయి. అదేంటి? రిప్లెనిష్మెంట్ అంటే మెటీరియల్ అయిపోతుంది మళ్ళీ పెట్టండి అని చెప్తా ఉంటుంది. ఇది కన్బన్ సిస్టమ్. ద ప్రాసెస్ begins by the assembly line people pulling port A from storage. Pulling port A from storage. Storage నుంచి port A pull చేయడాన్ని Kanban system అని అంటారు. Once the production Kanban is issued, the machine center produces a unit to replace the one taken by the assembly line people in the first place. ఒకసారి కన్బన్ నుంచి మనకు ఒక మెసేజ్ వచ్చింది అని అంటే అక్కడ అయిపోయింది, నీకు దాన్ని రీప్లేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్తారు. ఇక్కడ ప్రొడక్షన్ కన్బన్ చూస్తాం. మెషిన్ సెంటర్ స్టోరేజ్ పార్ట్ ఏ ప్రొడక్షన్ కన్బన్ నుంచి మూవ్ అవుతుంది. తర్వాత స్టోరేజ్ పార్ట్ ఏ అసెంబ్లీ లైన్. అంటే ఇక్కడ అయిపోయింది, స్టోరేజ్ అయిపోయింది, తర్వాత మళ్ళీ అసెంబ్లీ లైన్కి వెళ్ళింది. అయిపోయింది తర్వాత మళ్ళీ మనకి కార్డ్ సిగ్నల్ ఇస్తుంది, మెటీరియల్ ఫ్లో అయిపోయింది అనగానే కార్డ్ సిగ్నల్ ఇస్తుంది. దాన్ని బట్టి మనం మెటీరియల్ ఫ్లో చేస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, కన్బన్ ఇస్ సింపుల్ రియల్ కిచెన్ బర్గర్ రెగ్యులేషన్ tills customer. As each burger is consumed, they are removed from the regulator. As they replenished by the kitchen, not made to forecast and pushed by the customer. ఏదైతే ఆ బర్గర్ దాని నుంచి రిమూవ్ అయిందో ఆ కస్టమర్కి వెళ్ళిపోతుంది, కస్టమర్ తినేస్తాడు, దాన్ని బయటికి తీసేస్తా ఉంటాం. నెక్స్ట్ మళ్ళీ ఇంకా దాన్ని మళ్ళీ ఫిల్ చేయాలి అని అంటే మళ్ళీ ఇంకెవరైనా వచ్చి మనకు ఆర్డర్ పెడితే మళ్ళీ దాన్ని ఫిల్ చేయాలని మనకు ఆర్డర్ వస్తుంది, దాన్ని బట్టి మనం ఆర్డర్ చేస్తూ ఉంటాం. ఇది కన్బన్ సిస్టమ్. సార్ చూడండి, దీన్ని కన్బన్ సిస్టమ్ అని అంటాం. కన్బన్ పుల్ సిస్టమ్ అని అంటాం. దీన్ని కన్బన్ కార్డ్ అంటారు. దీన్ని కన్బన్ కార్డ్ ప్లస్ Z1 కన్బన్ కార్డ్. పార్ట్ నెంబర్ ఉంటుంది, నేమ్ ఉంటుంది, క్వాంటిటీ ఆఫ్ ది కంటైనర్ ఉంటుంది, ఫ్రమ్ డిపార్ట్మెంట్ టు డిపార్ట్మెంట్ ఉంటుంది కార్డు. దీని కన్బన్ కార్డ్ అంటారు. సో అంటే ఈచ్ డిపార్ట్మెంట్ కి దీనికి సపరేట్ నెంబర్ ఉంది, సపరేట్ నేము లేకపోతే సపరేట్ ఆ పైన కలర్ మార్చి ఉంటుంది. దీన్ని కన్బన్ కార్డ్ అంటారు. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ కన్బన్ కార్డ్స్. ఎన్ని బ్లాంక్స్ ఉన్నాయి, తర్వాత ఎన్ని బ్లాంక్స్ ఉన్నాయి, 31 ప్లస్ బ్లాంక్స్ ఉన్నాయి, 11 బ్లాంక్స్ ఉన్నాయి ఫ్రమ్ డిపార్ట్మెంట్. అవన్నీ నీట్ గా ఉంటాయి. ఇవి కన్బన్ కార్డ్స్ అంటారు. సో నెక్స్ట్ జస్ట్ ఇన్ టైం బెనిఫిట్స్. బెనిఫిట్స్ ఏంటి? రెడ్యూస్ ఇన్వెంటరీ, ఇంప్రూవ్డ్ క్వాలిటీ, లోయర్ కాస్ట్, షార్టర్ లీడ్ టైం, ఇంప్రూవ్డ్ వెండర్ రిలేషన్స్, increased capacity, better utilization of personnel, more product variety, increased equipment utilization. ఇవన్నీ JIT బెనిఫిట్స్. ఏంటంటే రెడ్యూస్డ్ ఇన్వెంటరీ, ఇంప్రూవ్డ్ క్వాలిటీ, లోయర్ కాస్ట్, షార్టర్ లీడ్ టైం,
improved vendor relations, increased capacity, better utilization of personnel, more product variety, increased equipment utilization. ఇవన్నీ జేఐటి వల్ల బెనిఫిట్స్. ఇన్వెంటరీ రెడ్యూస్ అవుతుంది, క్వాలిటీ పెరుగుతుంది, కాస్ట్ తగ్గుతుంది, తక్కువ లీడ్ టైంలో కంప్లీట్ అవుతుంది, వెండర్ రిలేషన్స్ బాగుంటాయి, కెపాసిటీ పెరుగుతుంది, పర్సనల్ యూటిలైజేషన్స్ పెరుగుతాయి, ప్రొడక్ట్ వెరైటీ పెరుగుతుంది, తర్వాత ఇంక్రీజ్ ఎక్విప్మెంట్ యూటిలైజేషన్ కూడా పెరుగుతుంది. అండ్ దీస్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ జేఐటి. డేంజర్ ఆఫ్ డిస్ట్రప్టెడ్ ప్రొడక్షన్ డ్యూ టు నాన్ అరైవల్ ఆఫ్ సప్లైస్ కనుక రాకపోతే మనం ప్రొడ్యూస్ చేసి డిస్టర్బ్ అవుతాయి. డేంజర్ ఆఫ్ లాస్ సేల్స్, కొన్నిసార్లు సేల్స్ లాస్ అవుతా ఉంటాయి. హై డిపెండెన్స్ ఆన్ సప్లయర్స్ మీద మనం ఎక్కువ ఆధారపడతా ఉంటాము. లెస్ టైమ్ ఫర్ క్వాలిటీ కంట్రోల్ ఆన్ అరైవల్ ఆఫ్ మెటీరియల్స్ అరైవల్ బట్టి క్వాలిటీ కంట్రోల్ తక్కువ ఉంటుంది. ఇంక్రీజ్ ఆర్డరింగ్ అండ్ అడ్మిన్ కాస్ట్ కానీ ఆర్డరింగ్ కానీ పెరుగుతూ ఉంటుంది. మే లూజ్ బల్క్ బయింగ్ డిస్కౌంట్స్ అంటే డిస్కౌంట్స్ తగ్గొచ్చు. సో మెక్డానల్డ్స్ కూడా ఒక ఎగ్జాంపుల్ ఫర్ ఏ కన్బన్ సిస్టమ్. ఇంకొకసారి డిసడ్వాంటేజ్ చూడండి అమ్మా. In disturbed production due to non-arrival of supplies సరిగ్గా రాకపోతే ప్రొడక్షన్ డిస్టర్బెన్స్ ఉంటుంది, దానివల్ల సేల్స్ లాస్ ఉంటుంది. హై డిపెండెన్స్ ఆఫ్ సప్లయర్స్ మీద ఎక్కువ డిపెండెన్సీ ఉంటుంది. లెస్ టైమ్ ఫర్ క్వాలిటీ కంట్రోల్ ఆన్ అరైవల్ ఆఫ్ మెటీరియల్స్, ఇంక్రీజ్డ్ ఆర్డరింగ్ అండ్ అడ్మిన్ కాస్ట్, మే లూజ్ బల్క్ బయింగ్ డిస్కౌంట్స్. నెక్స్ట్ మెక్డానల్డ్స్ ఎగ్జాంపుల్ ఎలా చూద్దాం అనేది చూద్దాం. మెక్డానల్డ్ వాజ్ ఓపెన్ ఇన్ 1955. Was originally known as a hamburgers. Their business boomed during 1960 to 1980. During that period, more than 10,000 restaurants were opened on franchise division. 1/4 of the breakfast in USA comes from McDonald's. During mid-1990, they have opened 23,000 restaurants. During 1990s, as the people wanted more variety of burgers, their old system of preparing food collapsed. They needed to make variety of burgers and fast. The new just-in-time system made for you was applied to their restaurants. The changeover cost
$2,500 per restaurant. Half of McDonald's was ready to pay. Half of which McDonald's was ready to pay. జస్ట్ ఇన్ టైం పెట్టిన తర్వాత ఇంకా రెస్టారెంట్స్ యొక్క సేల్స్ పెరిగాయి కాబట్టి చాలా వరకు మెక్డానల్డ్సే బాగా ఫేమస్ అయింది. ఇంప్లిమెంటేషన్ ఆఫ్ JIT system wherein McDonald's doesn't begin to cook its orders until customer have placed a specific order. Sophisticated burgers making technology included a record-breaking bun toaster. McDonald's is able to make food fast enough to wait until it's being ordered. Reduction in wastage. ఆర్డర్ చేసిన తర్వాతే ఫుడ్ ని తయారు చేసి వెంటనే పంపించగలిగి జస్ట్ ఇన్ టైంలో పంపించగలిగిన మెక్డానల్డ్స్ ముందుకు వచ్చినాయి. మిగతా వాళ్ళు అన్నీ పడిపోయినాయి. ఎందుకంటే ఫస్ట్ ముందు ప్రిపేర్ చేసుకుని ఏమీ లేరు వాళ్ళు, కాబట్టి పడిపోయినాయి. సో బెనిఫిట్స్ ఆఫ్ JIT: ఇంప్రూవ్డ్ క్వాలిటీ, కస్టమర్ సర్వీస్, కాస్ట్ రిడక్షన్ అండ్ రిడక్షన్ ఇన్ వెయిటింగ్. సో బెనిఫిట్స్ ఆఫ్ JIT. ఇక్కడ JIT వాడటం వల్ల మెక్డానల్డ్స్ వాళ్ళకి వచ్చిన బెనిఫిట్స్ ఏంటి? ఇంప్రూవ్డ్ క్వాలిటీ ఇంప్రూవ్ అయింది. ద బర్గర్స్ ఆర్ ప్రిపేర్డ్ ఫ్రెష్లీ అండ్ హెన్స్ ద క్వాలిటీ హ్యాస్ ఇంప్రూవ్డ్. Customer service, as the burger is made only after the order is placed. Only after the order is placed. Making special orders is not an issue. Cost reduction due to the significant reduction in wastage and uncooked material has a shelf life. Reduction in waiting. Customers' waiting time reduced 11 minutes to 1.5 minutes. ఇంత reduce అయింది customer time. సో JIT యూజ్ చేయటం వల్ల మెక్డానల్డ్స్ వాడికి అంత బెనిఫిట్ లభించింది. సో దిస్ ఇస్ నథింగ్ బట్ అన్ JIT సిస్టమ్. JITలో యూజ్ చేసిన కన్బన్ సిస్టమ్. సో ఈరోజు కన్బన్ JIT సిస్టమ్ గురించి చెప్పుకున్నాం. సో దీంతో థర్డ్ యూనిట్ అయిపోతుంది. థర్డ్ యూనిట్ లో MRP1, MRP2 నేను చెప్పాను. కన్బన్ JIT సిస్టమ్, ఫుల్ సిస్టమ్, పుష్ సిస్టమ్ ఈరోజు చెప్పాను. JITకి ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. సో రేపటి నుంచి ఫోర్త్ యూనిట్ స్టార్ట్ చేద్దాం, విచ్ ఈస్ నథింగ్ బట్ రూటింగ్ అండ్ షెడ్యూలింగ్, లోడింగ్. రేపు యూనిట్ లో రూటింగ్, షెడ్యూలింగ్, లోడింగ్ అన్ని ఒకే రకంగా ఉంటాయి. సో మూడు కలిపే చెప్పడం జరుగుతుంది. అంటే ఏంటి, మనకి ఫోర్త్ యూనిట్, ఫిఫ్త్ యూనిట్ కలిపే చెప్పడం జరుగుతుంది. కాబట్టి సో టాపిక్స్ అన్ని ఆల్మోస్ట్ డిఫరెంట్ గానే ఉండవు, ఆల్మోస్ట్ కలిపే ఉంటాయి, కొద్దిగా డిఫరెన్సెస్ లోనే ఉంటాయి. అండ్ 3 కేటగిరీస్ అంటే రూటింగ్, షెడ్యూలింగ్, లోడింగ్ కమ్ అండర్ ద సేమ్, అంటే సేమ్ డెఫినేషన్స్ కిందకే వస్తాయి. కాబట్టి రేపటి నుంచి ఫోర్త్ అండ్ ఫిఫ్త్ యూనిట్ కలిపి స్టార్ట్ చేస్తాను. Okay, I'm leaving the class now.
మేడం మేడం